వెల్కమ్ బ్యాక్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ బలోపేతంపైన ప్రత్యేక దృష్టి సారించారు. ఇదే సమయంలో పార్టీ ఎమ్మెల్యేలపైన వస్తున్న ఆరోపణలను సీరియస్గా తీసుకున్నారు. ఇప్పటివరకు ఎమ్మెల్యేల వ్యవహార శైలిపైన చూసి చూడనట్లుగా వివరించిన జనసేనాని ఇక పూర్తిస్థాయి యాక్షన్ మోడ్లోకి వచ్చేశారు. నిన్న మొన్నటి వరకు తన శాఖలకు సంబంధించిన పాలనాపరమైన అంశాలపైన దృష్టి పెట్టిన పవన్ కళ్యాణ్ ఇకపై పార్టీపైన ఎక్కువ దృష్టి పెట్టనున్నారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అయిన నేపథ్యంలో ఇప్పటివరకు పాలనపైన తనదైన శైలిలో అవగాహన తెచ్చుకున్నారు. అయితే శాఖలపై పట్టు కోసం ఇన్ని రోజులు పార్టీపైన పార్టీ ఎమ్మెల్యేలపైన పెద్దగా ఫోకస్ పెట్టే సమయం పవన్ కళ్యాణ్కు లేదు. ఇటీవల కాలంలో జనసేన ఎమ్మెల్యేలపైన తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పైన ఓ మహిళ తీవ్ర ఆరోపణలు చేశారు. తాజాగా అరవ శ్రీధర్ సీఎం చంద్రబాబు పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పటికే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచుతున్న అరవ శ్రీధర్ను పార్టీ విప్ పదవికి సైతం రాజీనామా చేయించి షాక్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఇక మరోవైపు పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు వ్యవహారం సైతం జనసేన అధిష్టానానికి తలనొప్పిగా మారింది. మొదటిసారి ఎమ్మెల్యే అయిన బాలరాజు పెద్ద ఎత్తున అవినీతి చేస్తున్నారు అంటూ కొద్ది కాలంగా విమర్శలు వస్తున్నాయి. ఈ మధ్యనే టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు, జనసేన నేత కరటం రాంబాబు మధ్య బాలరాజు అవినీతి వ్యవహారం ఇక రాజకీయ వర్గాల్లో అప్పట్లో సంచలనంగా మారింది. దీంతోపాటు కుటుంబ సభ్యుల వ్యవహారం సైతం బాలరాజుకి ఇబ్బందులు తీసుకొస్తుంది. దీంతో బాలరాజు వ్యవహారంపైన జనసేన అధిష్టానం దృష్టి సారించింది. అందులో భాగంగా ఆయన్ని పిలిచి మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఆయనపైన వస్తున్న ఆరోపణలపైన వివరణ అడిగారు. 4 వారాల్లో మిగిలిన సమస్యలను పరిష్కరించుకోవాలని ఆదేశించారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేల తర్వాత ఎవరిని పవన్ కళ్యాణ్ పిలవబోతున్నారు, వారికి ఎలాంటి హెచ్చరికలు చేయబోతున్నారు అనేది జనసేన వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. విశాఖ జిల్లాలో సైతం ఓ జనసేన ఎమ్మెల్యేపై కలెక్షన్ కింగ్ అవుతారమంటూ తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఆ ఎమ్మెల్యే తీరుతోటి ఒక పారిశ్రామిక కంపెనీ సైతం వెళ్ళిపోయింది అంటూ ప్రచారం గుప్పుమంటోంది. మరోవైపు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఓ ఎమ్మెల్యే, కోనసీమలో మరో ఎమ్మెల్యే సైతం మట్టి మాఫియాతోటి అంటగాగుతున్నారు అంటూ ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో షాడోగా మారి ఓ ఎమ్మెల్యే తమ్ముడు వసూలుకు పాల్పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. అలాగే ఉమ్మడి కృష్ణాలో ఒక నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే కొడుకు, అల్లుడు పంచుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ పరిణామాలపైన జనసేనాని ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి అంటున్నాయి పార్టీ వర్గాలు. మరోవైపు గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంపైన పవన్ కళ్యాణ్ వర్కౌట్ చేస్తున్నారు. ఇటీవలే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసి 21 లక్షల సభ్యత్వాలు సాధించారు. ఇక గ్రామస్థాయిలో కమిటీల నియామకాలు వేగంగా జరుగుతున్నాయి. ఇక రానున్న స్థానిక ఎన్నికల్లో బలంగా నిలబడేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం జిల్లా, నియోజకవర్గ, గ్రామస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. వాటి నియామకాలు స్వయంగా పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నారు. ఇక ఇటీవలే పార్టీకి రక్షణ దళం, నిర్వాహక దళం, పరిపాలనా దళం అంటూ 3 కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. పార్టీతో పాటు కుటుంబంలో విభేదాల పరిష్కారానికి వివాద విమోచన కమిటీ ఏర్పాటు చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇక మొత్తానికి పవన్ కళ్యాణ్ పార్టీపైన ఫోకస్ పెట్టడంతో క్యాడర్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ రానున్న రోజుల్లో ఇంకెలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి మరి.